శ్రీరాముడు 3 రోజుల పాటు ఉపవాసం ఉండి తనకి దారి ఇవ్వమని సముద్రుడిని వినయంగా ప్రార్థించాడు. సముద్రుడు ఎంతకీ తన అలల ఉధృతి తగ్గించకపోవడంతో శ్రీరాముడు ఆగ్రహించి సముద్రుడిపై బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. దాంతో సముద్రుడు భయపడి శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై లోతు తన స్వభావమని, లోతు తగ్గిస్తే తనలో ఉన్న జీవరాశులన్నీ మరణిస్తాయి కాబట్టి ఆ గుణాన్ని తాను విడిచిపెట్టలేనని చెప్పి వానరులు వారధి కట్టేటప్పుడు అలలు ఉధృతి తగ్గించి వారికి సహకరిస్తానన్నాడు. దాంతో తాను ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయమంటావని శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రశ్నించాడు. ఆ ప్రాంతానికి ఉత్తరం వైపు ఉన్న ద్రుమకుల్యం అనే ప్రాంతంలో భయంకరమైన అబీరులు నివసిస్తున్నారని, శ్రీరాముడు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యంపై సంధించమని సముద్రుడు ప్రార్థించడంతో శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యంపై ప్రయోగించి అభీరులందరినీ అంతం చేశాడు. బ్రహ్మాస్త్రం తగిలిన ప్రాంతంలో పాతాళగంగ పైకి ఉబికి వ్రణకూపం అనే జలపాతం పుట్టుకొచ్చింది. జై శ్రీరామ్.